సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇష్టా జూనియర్ కాలేజీలోని విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ నార్కోటిక్స్ డీఎస్పీ పుష్పన్ కుమార్, నార్కోటిక్స్ ఇన్స్పెక్టర్ రామునాయక్, సంగారెడ్డి టౌన్షిప్ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్పన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు సమాజంలో డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ వాడకం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు కొన్నిసార్లు మరణానికి దారితీస్తుందని అన్నారు. సమాజంలో డ్రగ్స్ వాడకం వల్ల యువత తమ జీవితాలతో పాటు తమ తల్లిదండ్రుల జీవితాలను ప్రశ్నార్థకంగా మారుస్తూ అదే విషయాన్ని వీడియో ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇష్టా జూనియర్ కాలేజ్ డైరెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులంతా చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా వారి భవిష్యత్తు కార్యాచరణ మరియు వారి బాధ్యతలను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవికిరణ్ రెడ్డి, అకాడమిక్ ప్రిన్సిపల్ ప్రభాకర్, వైస్ ప్రిన్సిపల్ షేక్ ఇబ్రహీంతో పాటు ఇష్టా కళాశాల అధ్యాపక బృందం, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నాశనంతో పాటు తన కుటుంబం, తన తల్లిదండ్రులు, మొత్తం ఫ్యామిలీ చివరికి సర్వనాశనం అయిపోయింది. జస్ట్ ఎంజాయ్, జస్ట్ ఫన్, చిన్న సంతోషం కొరకు అతను నాకు వైపు వెళ్ళడం జరిగింది. జస్ట్ చిన్న ఫన్, ఒక్కసారి టేస్ట్ చూద్దాం. చాలా మంది ఇందులో ఎట్లా అవుతారు, ఒక్కసారి టేస్ట్ చూద్దాం, ఏం కాదు, ఒక్కసారి టేస్ట్ చూస్తే ఏం కాదు, పదాలు బాగా చేయొచ్చు. లేకుంటే నేను చాలా స్ట్రిక్ట్, నేను చాలా చిన్నప్పటి నుంచి చాలా స్ట్రాంగ్ ఉంటాను, అన్నింటిలో సక్సెస్ అయ్యాను. స్కూల్స్లో చిన్నప్పటి నుంచి నర్సరీ నుంచి ఇప్పుడు 10th క్లాస్, ఇప్పుడు ఇంటర్మీడియట్లో కూడా 10th SSC కూడా మంచి స్కోర్ తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా నేను ఫుల్ సక్సెస్ అవుతాను అని కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఉన్నది అందరిలో అంటే అతని పిల్లలు కూడా అన్ని సక్సెస్ అయ్యాను. ఏదైనా ఏమైనా చేయగలను, జస్ట్ ఒక్కసారి జస్ట్ చేసి చూద్దాం అని ఏదైతే అడుగు తప్పటి అడుగు వేసి డ్రగ్స్ వైపు వెళ్ళి ఒక్కసారి అటువైపు అడిగేశాడో మళ్ళీ తిరిగి వెనక్కి తిరిగేదానికి అవకాశం ఉండదు. డ్రగ్స్ అంత డేంజర్. చిన్న ఫన్ అని చెప్పిపోతే ఇప్పుడు వేరే అయితే వేరే గేమ్స్ ఆడొచ్చు, వేరే మూవీస్, వేరే రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి. ఆ హ్యాబిట్స్ నుంచి మనం వెనక్కి తిరగచ్చు. కానీ డ్రగ్స్ వైపు నుండి ఒకసారి డ్రగ్స్ ఎడిక్ట్ అయిపోతే మళ్ళీ వెనకాల తిరిగి ఉండడం ఉండదు. జీవితం జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, వీటి వాడకం వలన కలిగే దుష్పరిమాణాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని డ్రగ్ రహిత